ఓకేనా? ప్రార్థించుకుందాం. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామానికి రాత్రి కాలపు సమయముల స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఇదిగో తండ్రి, కొత్త సంవత్సరంలో మేముంటూ నీ మాటలను, నీ వాక్యములను ధ్యానించుకుంటూ, దేవా, మరి నీ ఉన్నతమైన జ్ఞానాన్ని మేము పొందుకోవాలని, నీ ఉన్నతమైన ఆలోచనలను మేము తెలుసుకోవాలని ఆశ కలిగి ఉంటుండగా, నీ పిల్లలుగా మేమందరము తృప్తి కలిగి ఆనందంగా మరి నీ మాటలను మరి దాన్ని మేము గ్రహించి తెలుసుకొని వాటిలో ఉన్న అర్థాన్ని ఇంకనూ లోతైన మా విషయాలను మేము తెలుసుకొని మరి కొత్త సంవత్సరంలో మా కుటుంబాలను, మా యవనస్తులను, మా పిల్లలను ఈ విధంగా మేము మరి మార్చగలుగుతాము. అటువంటి శక్తిని మాకు ప్రసాదించమని క్రీస్తు పేరిట ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. బైబిల్ నుంచి ఒక మాట చదువుకుందాం. నిర్గమకాండము 20 అధ్యాయము 12వ వచనము. ఈరోజు యూత్ గురించి మనం మాట్లాడబడుతున్నాం. యూత్ మెసేజ్. యూత్ యూత్ మన దగ్గర యూత్ ఉన్నారు. యూత్ గురించి మాట్లాడుకుందాం. నిర్గమకాండము 20 అధ్యాయము 12వ వచనము. 12. నీ దేవుడైన యెహోవా నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములు నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘశాంతుడవగునట్లు నీవు దీర్ఘశాంతంగా ఉండునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము. నరహ చాలు. నీ దేవుడైన యెహోవా నువ్వుండే దేశములో చాలా రోజులు సుఖంగా సంతోషంగా ఉండాలంటే మొట్టమొదటిసారిగా దేవుడు ఏమంటున్నాడంటే నీ తల్లిని తండ్రిని సన్మానింపుము. ఈరోజు కొత్త సంవత్సరం. ఈరోజు కొత్త సంవత్సరము, నూతన సంవత్సరంలో మనం ఉంటున్నాం. మరి ఈ నూతన సంవత్సరములో మరి యవనస్తులు, యూత్ దేనిని బట్టి ఆనందించగలుగుతున్నారు? దేనిని బట్టి ఆనందిస్తున్నారు? కొత్త సంవత్సరం వచ్చింది కదా, మేము ఎన్నో రకాలుగా సంతోషాన్ని పొందుకోవాలి, ఎన్నో రకాలుగా ఆనందాన్ని మేము రుచి చూడాలి అనుకుంటూ భూమి మీద బ్రతుకుతూ ఎన్నో విషయాలను తప్పిపోతూ కుటుంబంలో ఎన్నో చేదు వార్తలు తెచ్చి తరుణం ఇది. సమాజంలో ఒక జ్ఞానము లేదా ఒక మంచి విషయము లేదా మంచి ఆలోచనతో కలిగిన మాటలను ఈ సమాజముకి కావాలి. ఈ సమాజాన్ని నేర్పించాలి. ఏమండి, నూతన సంవత్సరం ఈరోజు, రేపు మరలా ఆ కొత్తతనాన్ని ఇంకా రేపు మనకి ఉండదు. మరి ఎల్లుండి వస్తే ఇంకా కొత్తతనం ఉండదు. నూతన దినం వచ్చింది. మరి నూతన దినంలో మనం ఏం నేర్చుకుంటున్నాం అనేది చాలా జాగ్రత్తగా దాన్ని మనం ఆలోచించాలి. ఈ కొత్త సంవత్సరంలో మేము దేన్ని పొందుకోవాలి, దేన్ని మనం ఆలోచించాలి, దేనిని మనం ఆలోచించి దాన్ని మేలును మేము అనుభవించాలి అంటే, అయ్యా ఈరోజు ఒక యవ్వనస్తుడుగా, బాబు ఒక యవ్వనస్తుడుగా నీ జీవితం భూమి మీద ఎన్ని రోజులు గడుపుతున్నావు. అయితే దేవుడు అంటున్నాడు, నీకు ఆనందం కావాలి, నీ సుఖం కావాలి, నీకు సంతోషం కావాలి, ఒక యవనస్తుడుగా నువ్వు మంచి పేరు పొందుకోవాలి అంటే మొట్టమొదటిసారిగా నీ తల్లిని గౌరవించు, నీ తండ్రిని గౌరవించు. నువ్వు గౌరవించినట్లయితే నువ్వు ఇంకా చాలా ఆనందంగా భూమి మీద బ్రతుకుతావు.
ఏమండి? దేవుడు ఏదైతే చెప్తాడో మానవుడికి అది మాత్రము ఇష్టం ఉండదు. చూడండి, రేపు న్యూస్ చూడండి, టీవీల్లో చూడండి, ఎటువంటి ఆహ్, న్యూస్‌లొస్తాయో. ఎక్కడో తాగారు, ఎంజాయ్ చేశారు, ఏదో చిన్న మాటొచ్చింది, గొడవ పడారు. వాడు తల మీద వీడు కొట్టాడు, వీడి తల మీద వాడు కొట్టాడు. ఒక యవ్వనస్తుడుగా నీ జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలో దేవుని మాటలు నిన్ను ఏం చేస్తాయో తెలుసా? ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇస్తుంది, ఒక ఉన్నతమైన జ్ఞానాన్ని ఇస్తుంది, ఒక ఉన్నతమైన విలువలు నీకు పెంచుతుంది. అందుకోసమే దేవుడు అంటుండు మొట్టమొదటిసారిగా, నా దగ్గరికి వచ్చి నన్ను మోకరించి, నన్ను ప్రార్థించి, నన్ను నీవు ఆరాధించడం కాదు కానీ, మొదటగా నీ తల్లిని, తండ్రిని నువ్వు గౌరవపరచు. ఓ యవనస్తుడుగా ఈ కొత్త సంవత్సరంలో నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం ఇంకా ఎంతో ఉంది. ఎన్నో సంవత్సరములు గతించిపోయింది నీ జీవితంలో. ఎన్నో దినాలు వెళ్ళిపోయింది వెనక్కి. ఇదిగో ఈ ముందున్న ఈ దినాల్లో నువ్వే రీతిగా నువ్వు ఉండాలి. ఏ ఆలోచన కలిగి నువ్వు ఉండాలి. ఏ రీతిగా బ్రతకాలి. ఇంకా నీ బ్రతుకులో ఇంకా కొన్ని సంవత్సరములు నువ్వు స్థిరంగా బ్రతకాలంటే నీ తల్లిని గౌరవపరచు. మర్యాదగా చూడు. వారిని ఆ ఇబ్బందుల్లో నువ్వు పెట్టొద్దు. ఇబ్బందే కదండీ! ఈరోజు ఏమండి? తల్లులను, తండ్రులను కూడా ఈరోజు ఇబ్బంది పెట్టేవారు ఉన్నారండి. ఇంత ఖర్చు చేయాలా? ఇంత ధనం కావాలా? ఇంత తిరుగుతాను, నేను అక్కడికెళ్తాను. నాకు ఇస్తావా లేదా? నేను ఎంజాయ్ చేస్తాను అనేటోళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. మాటలు వింటే, ఆయన ఆలోచనలోకి వస్తే, ఆయన ధ్యానంలోకి వస్తే, ఆయన మాట వింటే నీ కుటుంబంలో ఎప్పుడు కూడా నువ్వు సంతోషాన్ని చూస్తావు. అందుకోసం దేవుడు ఇంకొక మాట అంటున్నాడు. యవనస్తులారా, పిల్లలారా, మరొక మాట మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2, 3. ఈరోజు ఈ నూతన సంవత్సరములో నువ్వు ఎందుకు ఆలోచించకూడదు? ఎన్ని రోజులు నా కుటుంబాన్ని బాధల్లోకి నిన్ను తీసుకెళ్ళాను? ఎన్ని రోజులు నా తల్లిని నిన్ను మాట వినక విసిగించాను? ఎన్ని రోజులు నా కుటుంబాన్ని నష్టపరిచాను? అయ్యా సహోదరుడా, ఒకసారి ఆలోచిస్. దేవుడు నిన్ను, నీ తల్లిని, తండ్రిని మంచిగా చూసుకోమంటున్నాడు. నీకు మేలు కలుగునట్లు నీకు మేలు కలగాలయ్యా. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. నీకు మేలు కలగాలంటే అనేకమైన మేలులు భూమి మీద అనుభవించాలి. అనేక సంవత్సరములు నువ్వు బ్రతకాలి. అనేకమైన గౌరవ పదంలో నువ్వు ఉండాలి. నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని, తండ్రిని సన్మానింపుము. అప్పుడు నీకు భూమి మీద భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. చాలా రోజులు బ్రతుకుతావు. దీర్ఘకాలాన్ని బ్రతుకుతావు. దీర్ఘకాలాన్ని నువ్వు అనుభవిస్తావు. ఏమండి? తక్కువ రోజులు బ్రతుకుతాననే ఆశ ఎవరికి ఉండదు. ఇంకెక్కువ రోజులు బ్రతకాలనే ఆశ మనకుంటుంది. అవునా? ఈరోజు యవనస్తులు చెడ్డదారిలో, మరి అడ్డదారిలో ఏమండి కుటుంబాన్ని ఎన్నో నష్టానికి తీసుకొస్తున్నారు. దేవుడు అది మరి ఒప్పుకోవడం లేదండి. దేవుడు అది ఒప్పుకోవడం లేదు. దేవుడికి ఇష్టం లేదు. దేవుడికి ఆ పనులు నచ్చవు. నచ్చుతుందా అండి? దేవుడికి నచ్చదు. దేవుడు అంటున్నాడు, భూమి మీద నువ్వు అనేకమైన మేలులు అనుభవించాలి. నీకు పంపించింది భూమి మీద ఏమండి చెడ్డవారిగా మారిపోతావు అని కాదు. తల్లిదండ్రులను విడిచిపెట్టేసి వెళ్ళిపోతావు అని కాదు. తండ్రులకి దుఃఖం కలిగిస్తావని కాదు. ఓ యవనస్తుడా, లేదా ఓ యవనురాలా, లేదా ఓ తల్లి, ఓ తండ్రి, ఈరోజు నీ పిల్లల పట్ల, లేదా ఓ పిల్లలారా మీ తల్లిదండ్రుల పట్ల మీరు ఎటువంటి అవగాహన కలిగి ఉన్నారు? ఈరోజు ఆలోచిస్తే ఖచ్చితంగా దేవుడు ఒక మార్గాన్ని నీకు నేర్పిస్తాడు. చదువుమా 23 వచనం చదువుమా. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడుగా నువ్వు బ్రతుకుతావు. దీర్ఘకాలం బ్రతకాలండి. తక్కువ కాలం బ్రతకాలని ఎవరు కూడా కోరుకోడు. తల్లిదండ్రులు కూడా కోరుకోడు. ఏమండి? మరొక మాట చూద్దాం. సామెతల గ్రంథం 23
సామెతల గ్రంథం 23:25 వచనం. జాగ్రత్తగా ఈరోజు మీ పిల్లల పట్ల, మీ కుటుంబం పట్ల ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో కుటుంబం ఉంటుంది, ఇది ఆలోచించాలి జాగ్రత్తగా. తల్లిగా, తండ్రిగా, ఏమండి, యవనస్తులుగా, ఏమండి, నువ్వు పుట్టావే, నీ పుట్టుకతో నీ తల్లిదండ్రులు ఎంత ఆనందించారు. కుమారుడు పుట్టాడు, ఒక కుమార్తె పుట్టింది, ఏమండి, ఎంత ఆశో. ఏమండి, పిల్లలు పుట్టినప్పుడు తల్లిదండ్రులు ఎంత ఆనందపడతారండి. ఆ? ఆనందపడరండి? ఎంత ఆనందం అంటే ఇంకా అవధులు లేదు ఆ ఆనందానికి. ఆనందానికి ఇంకా అవధులు ఉండదు. ఎందుకు? పిల్లలు, నా పిల్లలు, నా పిల్లల ద్వారా నేను ఎప్పుడు ఆనందంగానే ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. కానీ ఈరోజు సమాజం ఎలా మారిపోయిందంటే తల్లిదండ్రుల్ని ధిక్కరించే ఆ యవనస్తులుగా మారిపోతున్నారు. తల్లిదండ్రులను విడిచిపెట్టి వెళ్ళిపోయే యవనస్తులుగా మారిపోతున్నారు. కాబట్టి సామెతల గ్రంథం 23:25, నీ తల్లిదండ్రులను నీ తల్లిదండ్రులను నువ్వు సంతోష పెట్టవలెను. సంతోషం పెట్టవయ్యా. నిన్ను కనిన తల్లిని నిన్ను కన్నది కదా నీ తల్లి, ఆనందపరచవలెను. ఆమెను ఘనపరచాలి కదయ్యా, ఆనందపరచాలి కదయ్యా, ఆమెను సంతోషపరచాలి కదయ్యా. ఈరోజు తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారంట, తల్లిదండ్రులకి సక్రంగా చూడడం లేదు. ఇలాంటి చూడండి, చూస్తే తెలుస్తుంది. ఏమండి, తిండికి ఉండదు, ఇంటికాడ సామాన్లు ఉండవు, అసలు ఇల్లు కూడా మంచిది ఉండదు, చక్కగా ఇల్లు కూడా కట్టుకుండా ఉండరు. ఆయన ఆ పిల్లలు ఆ తల్లిదండ్రులకి ఘోరంగా, నీ తండ్రిని నువ్వు సన్మానించాలయ్యా, అప్పుడు నువ్వు దీర్ఘకాలం బ్రతుకుతావు, మంచి జీవితాన్ని గడుపుతావు, నేనే ఆశీర్వదిస్తాను. దేవుడు ఆశీర్వదించాడా అండి? దేవుడికి తెలియదా అండి? ఈరోజు మనిషి చాలా ఆ ఆలోచించి చాలా దూరం అయిపోయాడండి. చాలా ఆలోచిస్తాడు, చాలా దూరం అయిపోతాడు. ఏమంటే ఒక్కొక్క విషయం ఆలోచించినప్పుడు చాలా బాధేస్తుందండి. అమ్మా, నీ కొడుకులు బాగున్నారా అంటే, ఏం కొడుకులయ్యా, ఒకడేమో తాగుబోతుడైపోయాడు, ఇంకొకడేమో ఎక్కడున్నాడో తెలియదు. అదా అదా అదే సమాజానికి నేర్పించేది. అదా నీ తల్లిదండ్రులు నువ్వు చూసుకునేది. నీకు పెళ్లి చేసి నువ్వు ఆనందంగా సుఖంగా ఉండాలని కోరుకున్నారే తల్లిదండ్రులు. అలాంటి తల్లిదండ్రులని విడిచిపెట్టేసి ఎక్కడో బ్రతుకుతాడు, ఎక్కడో ఉంటాడు, అసలు తల్లిదండ్రులు కనపరచాడు, తల్లిదండ్రులు అసలు విలువ లేకుండా బ్రతుకుతాడు. ఈరోజు మాత్రం నూతన సంవత్సరాన్ని ఆనందంగా గడుపుతారు. అక్కడ తల్లికేమో తిండి ఉండదు, తల్లికేమో ఏముండదు, ఇల్లు ఉండదు, తల్లికేమో అక్కడేమో బాధ. కానీ ఇక్కడ మరి తల్లిదండ్రుల పట్ల ఎటువంటి ఈ యవనస్తులు ఎటువంటి ఆలోచన కలిగి ఉంటున్నారంటే జాగ్రత్తగా మనం ఆలోచిస్తే తెలుస్తుందండి. బాధలు లేవండి? మన గ్రామంలో బాధలు లేదండి? మన గ్రామంలో ఎంతమంది యవనస్తులు ఏ విధంగా ఉంటున్నారండి? తల్లిదండ్రుల పట్ల ఎటువంటి శ్రద్ధ కలిగి ఉంటున్నారండి? తల్లిదండ్రులకి ఎంత గౌరవిస్తున్నారండి? ఈరోజు నీకేనయ్యా, దేవుడు నీతో నిన్నయ్యా మాట్లాడేది. మొదట నీ తల్లిని చూడు, మొదట నీ తల్లిని చూడు, నువ్వు బాగుపడతావు, నువ్వు బాగుపడతావు, నువ్వు ఆనందంగా ఉంటావు, నువ్వు సుఖంగా ఉంటావు. భూమి మీద నీకు మంచివాడని పేరు వస్తుందయ్యా. భూమి మీద నువ్వు సుఖంగా బ్రతకాలంటే ఈరోజు దేవుని మాటలు నువ్వు ఖచ్చితంగా అంగీకరించి తీరాలి. ఈరోజు నువ్వు కుటుంబాన్ని చక్కగా మార్చుకోవాలంటే దేవుని యొక్క ఆలోచన కలిగి నువ్వు భూమి మీద బ్రతకాలి. ఈ కొత్త సంవత్సరంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీకు ఒక భరోసా ఇస్తున్నాడు. ఇన్ని రోజులు ఎన్నో శోక సముద్రంలో నువ్వు వెళ్ళిపోయావేమో, ఈ సుఖ సంతోషం ఆనందం భూమి మీద కోరుకున్నావేమో, వీటన్నిటి బట్టి తల్లిదండ్రులకు దూరం అయిపోయావేమో. ఒక ఆలోచించు ఒక యవనుడా, ఒక ఆలోచించు ఒక యవనస్తురాల. దేవుని పిలుపు, దేవుని మాట, ఈ మాట ఒకవేళ నువ్వు వింటే చాలా ఆనందంగా బ్రతుకుతావు. ఈరోజు ఈ జనవరి నీకు ఆనందంగా నువ్వు అనుకుంటున్నావేమో, ఈ కొత్త సంవత్సరమే ఆనందం అనుకుంటున్నావేమో. కానీ
నీకు చాలా రోజులు నువ్వు ఆనందంగా బ్రతకాలి. ఇంకా ఆనందం ఎక్కువగా నీకు ఇంకా ఎక్కువ సంవత్సరాలు నువ్వు ఆనందంగా ఉండాలి. ఈరోజు నువ్వు నేర్చుకోవాల్సింది ఎన్నో పాఠములు నీకు మరి నీ ముందు ఉంటుంది. మరొక మాట మనం చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనము. ఏమండి, యవ్వనస్తుల గురించి చెప్పాలి కదండి దేవుడు. చెప్పాలి కదండి. ఈరోజు యవ్వనస్తులే దేశానికి ఆ దేశానికి రక్షణ అండి. యవ్వనస్తులు చాలా విలువైన వారండి. యవ్వనస్తులు చాలా బలవంతులండి. ఒక వీధిని మార్చాలన్నా యవ్వనస్తులే. ఒక గ్రామాన్ని మార్చాలన్నా యవ్వనస్తులే. ఒక సొసైటీని బాగు చేయాలన్నా యవ్వనస్తులే. ఏ పని చేయాలన్నా యవ్వనస్తులే. ఏమండి, అన్ని విషయంలో యవ్వనస్తులే కావాలండి. పెళ్లి జరిగినా ఎవరు కావాలి? ఏదైనా పండగ జరిగినా, ఏదైనా ఆనందం జరిగినా ఎవరు కావాలి? ఎవరుండాలి? అయ్యా, నువ్వు యవ్వనం కాలం నీకు దేవుడు ఇచ్చాడయ్యా. నువ్వు బలవంతుడు అయ్యా. నువ్వు నీ బలాన్ని నువ్వేం చేసుకుంటున్నావు? నష్టపరుచుకోకు. బలాన్ని నష్టపరుచుకోకు. నువ్వు యవనస్తుడు అంటే అన్ని యవనస్తులు ఉండాలి. మేము మొన్న పని చేసాము. ఈ డెకరేషన్ అంతా చేసాం. పైకి ఎక్కాలి, కిందకి దిగాలి. ఆ మళ్ళీ ఆ చీడి ఎక్కాలి, నిచ్చెన ఎక్కాలి. ఎవరెక్కారు? యవనస్తులు బలవంతులు. ఈ యవనస్తుల్ని దేవుడు అంటున్నాడు, నువ్వు ఇంకా ఎక్కువ రోజులు బ్రతకాలి, నువ్వు ఎక్కువ రోజులు ఆనందంగా ఉండాలి, నువ్వు ఎక్కువ రోజులు గ్రామంలో ఉంటే నువ్వు అందరికీ సహాయపడతావు, నువ్వు అందరికీ మంచి మార్గంలో నడిపించగలవు. ఏమండి, యవనస్తులు కావాల్సిన ఎన్నో ఆలోచనలు దేవుడు తన గ్రంథంలో రాశాడండి. యవనస్తులు చాలా తెలివిగా బ్రతకాలని దేవుడు ఆశ కలిగి ఉంటున్నాడు అండి. ఈరోజు చూసారా, యవనస్తులకి తల్లిదండ్రులు కూడా విడిచిపెట్టేశారు. తల్లిదండ్రులు కూడా విడిచిపెట్టారు. ఎందుకు? ఎంత చెప్పిన వారు మాట వినడం లేదు. ఏమంటే మధురం గారు, తల్లిదండ్రుల మాటలు పిల్లలు వినరు, ఆ పిల్లల మాట తల్లిదండ్రులు కూడా వినరు. ఎందుకు? తల్లిదండ్రులు సన్మానించాలని ఈ పిల్లలకి తెలియదు. అరే బాబు, దేవుడు తల్లిని తండ్రిని సన్మానించాలని దేవుడు చెప్పాడా అని నేర్పించే స్తోమత కూడా తల్లిదండ్రులకి లేదు. మరి ఎక్కడండి తల్లిదండ్రులు వారిని కాపాడగలరు? లేదా ఎక్కడండి వారు నేర్చుకొని దాని తల్లిదండ్రులని గణపరచగలరు? ప్రేమైన దేవుని వరలారా, ప్రేమైన దేవుని సమాజమా, ఆలోచిస్తే ఇంకొక మాట మనం చూద్దాం. పిల్లలారా, పిల్లలారా, అన్ని విషయములలో అన్ని విషయములో మీ తల్లిదండ్రుల మాట వినుడి. మీ తల్లిదండ్రుల మాటలు మీరు వినాలి. ఇది ప్రభువును బట్టి ఇది మెచ్చుకొనదగినది. దేవుడే మిమ్మల్ని బట్టి ఆనందిస్తాడు. దేవుడు ఆనందించాలంటే ఏం చేయాలి? దేవుడు ఆనందించాలంటే ఈరోజు యూత్ ఏం చేయాలి? ఎక్కడికో శిఖరికి వెళ్ళిపోకూడదు. ఆ? ఎక్కడికో వెళ్ళిపోయి టూర్ తిరగకూడదు. ఎవరిని విడిచిపెట్టేసి, అన్ని విడిచిపెట్టేసి తల్లిదండ్రులని ఇబ్బందుల్లో పెట్టేసి నువ్వు ఎక్కడో ఆనందంగా ఉంటే ఇటు తల్లిదండ్రులు కూడా ఆనందంగా ఉండరు, అటు నిన్ను పుట్టించిన ఆ దేవుడు కూడా ఆనందంగా ఉండడు. నువ్వు యవనుడు. యవనుడులు యవనస్తులు బలవంతుల చేతిలో బాణాలు. బాణం అలాంటి వాడు. ఏమండి, ఈ బాణాలు ఎలా ఉండాలంట? దూసుకెళ్ళిపోవాలి. దూసుకొని వెళ్ళిపోవాలి. బాణం ఏమండి, బాణం వేస్తే ఎలాగెళ్తుంది? స్లోగా వెళ్తుందా? సర్క్క వెళ్తుంది బాణం. మరి దేవుడు ఎవరితో పోలుస్తాడో తెలుసా? యవనుడుగా. యవనస్తుడా, నువ్వు బాణమయ్యా, నువ్వు చాలా చలాకి వాడివయ్యా, చాలా తెలివైన వాడివయ్యా. నీ తెలివితనము, నీ చలకితనము, నువ్వు ఇంకా చాలా రోజులు బ్రతకాలి అంటే తల్లిదండ్రులను ముందుగా నువ్వు గనపరచాలి. ఈరోజు తల్లిదండ్రులు గనపరచక, ఏమండి, ఏదో పండగలని, ఏదో సంపాదించాలని, ఏదేదో చేయాలని, ఏదేదో కావాలని తల్లిదండ్రులు హింసిస్తే వారిగా మారిపోయిన వారిని గురించి ఆలోచిస్తే ఇంకా చాలా బాధాకరం అండి. ఏమండి, చాలా బాధాకరం. ద్వితీయోపదేశ కాండము
6వ అధ్యాయము 6వ వచనము, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6వ వచనం. నేడు నేను నేడు నేను నీకాజ్ఞాపించు నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములలో ఉండవలెను. నీ హృదయంలో ఉండవలెను. ఎవరి హృదయంలో ఉండాలంట? ఎవరి హృదయంలో ఉండాలంట? ఎవరి హృదయంలో ఉండాలా? ఎవరి హృదయంలో ఉండాలండి? తల్లిదండ్రుల హృదయంలో ఉండాలి, పిల్లల హృదయం ఉండాలి. ఏ మాట? ఇదిగో దేవుడు అంటున్నాడే, నువ్వు సుఖంగా బ్రతుకుతావు, ఆనందంగా బ్రతుకుతావు, ఎక్కువ సంవత్సరాలు ఉంటావు, భూమి మీద ఎక్కువ రోజులు బ్రతుకుతావు అంటే ఇదిగో ఈ మాటలన్నీ కావాలి. ఈ మాటలన్నీ నీకు కావాలి. ఈ మాటలన్నీ నువ్వు వింటేనే భూమి మీద ఆనందాన్ని అనుభవిస్తావు. నీకు ఈ అన్ని నువ్వు అనుభవించే దేవుని మాట నువ్వు ఆజ్ఞను నీ హృదయంలో ఉంచుకుంటే నీకు ప్రతిరోజు హ్యాపీ న్యూ ఇయరే. ప్రతిరోజు నీకు ఏమి? ఆనందమే. ప్రతిరోజు నీవు నూతన సంవత్సరమే నీకు ప్రతిరోజు. ఏమండి? అందుకోసం దేవుడు అంటున్నాడు, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనము, సామెతల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము. చివరిగా ఇంకా 2 మాటలు మనం చదువుకొని ముగించుకుందాం. ఏమండి? కొత్త సంవత్సరంలోకి మనం వెళ్తున్నాం కదా. ఈ రోజు నుంచైనా మన పిల్లలకి, ఈ రోజు నుంచైనా తల్లిదండ్రులుగా, ఈ రోజైనా ఒక యవనస్తుడుగా, ఈ రోజైనా ఒక యవనస్తులుగా జాగ్రత్త తీసుకోండి. దేవుడు అంటున్నాడు, జాగ్రత్త తీసుకోండి. నా కుమారుడా, నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము. తండ్రి ఉపదేశము వినయ్యా. నీ తల్లి చెప్పు బోధకు నీ త్రోసివేయకుము. తల్లి మంచి బోధలు చెప్తుంది చూడు, అది వినయ్యా. ఏమండి? తల్లి చెప్పదండి? చెప్తుంది, ఎన్నో మాటలు చెప్తుంది. నీకు చెప్తుంది, తల్లి చెప్తుంది. తన ఎదురుగా నువ్వు పుట్టావు, తన కళ్ళెదురుగా నువ్వు బ్రతుకుతున్నావు, తన కళ్ళెదురుగా నువ్వు ఉన్నావు, మరి నీ తల్లి చెప్పదా? చెప్తుంది. తల్లి బోధిస్తుంది, కానీ నువ్వు వినడం లేదు. నువ్వు వినడం లేదు. ఎందుకు? సమాజము తల్లిదండ్రుల్ని గౌరవం ఇచ్చే పద్ధతిని ఎప్పుడో ఏమైపోయిందంట? మార్చేసింది. కన్నం అంతే. ఎవడు కనమన్నాడు అంటాడు. ఏమండి? ఎవడు కనమన్నాడు నీకు? ఎవరంటాడు? ఎవనొస్తాడు? తల్లిదండ్రుల్ని ప్రశ్న ఎవడు కనమన్నాడు నీకు? ఎన్నో తల్లిదండ్రులు ఇలాంటి ఆ చేదు అనుభవాన్ని అనుభవిస్తున్నా. కానీ ఈ కొత్త సంవత్సరము యవనస్తులను నువ్వు ఆలోచించు. నీ యొక్క ఆలోచనలన్నీ మార్చి జాగ్రత్తగా నీ తల్లిదండ్రులను కాపాడుకో. ఒకవేళ నీ తల్లిదండ్రులు నువ్వు కాపాడకపోతే, ఏమండి? తల్లిదండ్రులు కాపాడకపోతే చాలా ప్రమాదంలో నువ్వు వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి చివరి ఒక మాట మనం చూద్దాం. సామెతల గ్రంథము 19:26. సామెతల గ్రంథము 19:26. 19:20 చివరిగా. ఓకేనండి? ఓకేనండి? చివరిగా, తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయువాడు అవమానమును అపకీర్తిని కలుగజేస్తావు. ఎందుకయ్యా తల్లిని తండ్రిని అవమానపరిచి అపకీర్తి తెచ్చి నీ ఆయుష్కాలాన్ని తగ్గించుకొని దేవునికి విరోధమైపోయి దేవునిలో ఆలోచన బ్రతక్క? వద్దయ్యా. ఈరోజు కొత్త సంవత్సరం కదా, నూతన సంవత్సరం కదా, కొత్త రోజు కదా, కొత్త దినం కదా, మంచి నిర్ణయం తీసుకోవాలి. తీసుకొని దేవుడి మాటకు లోబడి మంచి డిసిషన్ తీసుకొని ఒకసారి ఆలోచిస్తే ఈ సంవత్సరం అంతా దేవుడు నాకు ఏ విధంగా నడిపిస్తాడో. ఈ రోజు నుంచి తల్లి మాట వింటాను, తండ్రి మాట వింటాను, తల్లిని గౌరవిస్తాను. ఈరోజు దేవుడు చెప్పాడు కదా, నా మాట, ఈ మాటలు దేవుడి మాటలు కదా అని ఆలోచించి ఒకవేళ బ్రతకగలిగితే నీ సుఖము, సంతోషము, నీ దినములన్నీ ఆనందకరం దినంగా దేవుడు మారుస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.